హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో హనుమంతుల వారికి ఎంతో ఇష్టమైన వడమాల, అలాగే అప్పాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. హనుమంతుల వారికే కాకుండా ఏ దేవీ దేవతల పూజలోనైనా మనము ఈ నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చు. బెల్లం అప్పాలు, అలాగే పప్పుతో చేసే వడలండి, గారెలు, చిట్టి చిట్టి గారెలు. 2024 సంవత్సరంలో జూన్ 1వ తేదీ వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథితో హనుమాన్ జయంతి జరుపుకుంటాము. ఈ రోజున మన తెలుగు రాష్ట్రాలలో ఈ హనుమత్ జయంతిని జరుపుకుంటామండి. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకునే హనుమత్ జయంతిని నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేసుకుంటారు. వారు కూడా తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు. వారు జిలేబీని మాలగా చేసి స్వామివారికి సమర్పిస్తారు. మనం ఇక్కడ అప్పాలని, అలాగే చిట్టి గారెల్ని చేసి సమర్పిస్తాము. ఇక్కడ గారెలు చూపిస్తున్నాను చూడండి, చిట్టి చిట్టి గారెలు. ఇవి మా కోడలు వేసిందండి, చిన్న చిన్నగా నాకు పూజ కోసము ఉపవాసం ఉండి మరీ వేసింది. అయితే మేము ఇక్కడ 1/2 కేజీ మినపప్పు నానబెట్టుకున్నాము. వెట్ గ్రైండర్లో గట్టిగా రుబ్బుకున్నామండి, కొద్దిగా నీళ్లు వేసి. తర్వాత ఈ విధంగా చిట్టి చిట్టిగా వేసుకున్నాము. కొద్దిగా గట్టిగా రుబ్బుకుంటే బాగుంటుంది. అలాగే ఈ మినపప్పుని ఎక్కువసేపు నానబెట్టకూడదండి. 2.5 గంటలు లేదా 3 గంటల లోపు రుబ్బేసుకోవాలి నానబెట్టిన తర్వాత. అలా అయితే ఇవి బాగా వస్తాయి. మరి ఎక్కువసేపు నానబెడితే అంత బాగా రావు. అయితే ఇక్కడ అప్పాలు నేను చేసి చూపిస్తాను. అప్పాల కోసం ఒక గిన్నె తీసుకున్నానండి. దానిలో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, సూజీ అంటారు, అది. ఇవి వేసుకోవాలండి. తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. బెల్లం బాగా తీపిగా ఉంటే 1.5 వేసుకోండి. కొద్దిగా చప్పగా ఉంటే కనుక కొద్దిగా ఉప్పుగా ఉంటుంది కదండి, 2 కప్పులు వేసుకోండి. వేసుకుని 3.5 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. వేసుకుని బాగా మరిగించుకోవాలి. తెరులుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1 చిప్ప పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, లేదా ఇలా పచ్చి కొబ్బరి ఉంటే తురుముకొని వేసుకోవాలండి. 1 చిప్ప వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలండి. బియ్యం పిండి, గోధుమ పిండి, రవ్వ కలుపుకున్నాం కదండి ఒక గిన్నెలో, అది బాగా కలుపుకోవాలండి. 3 బాగా కలిసేటట్టు కలుపుకుని ఆ మిశ్రమాన్ని ఇందులో పోసేసుకోవాలి. పోసుకుని కలుపుకుని ఉండగట్టకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచి చల్లారిన తర్వాత బాగా మర్దన చేసి మొత్తము మెత్తటి పిండిలా చేసుకోవాలండి. చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. బాగా కలిపేశానండి. 2 నిమిషాలు మూత పెట్టి స్టవ్ మీద ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ విధంగా 3 స్పూన్ల ఆవు నెయ్యి వేసుకోవాలండి. మూత పెట్టి బాగా చల్లారిన తర్వాత బాగా పిసుక్కుని కలుపుకోవాలి. ఈ విధంగా వెడల్పాటి పళ్ళల్లోకి తీసుకుని చేతితోటి బాగా మర్దన చేయాలండి. చపాతీ పిండిని మనము మెత్తగా రావాలంటే ఏ విధంగా అయితే బాగా స్మాష్ చేస్తాం, అలాగా చేతితోటే బాగా నలిపేసుకోవాలి. 2-3 నిమిషాలు బాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చిన్న చిన్న అప్పాలుగా ఒత్తుకోవాలండి. నేను ఇక్కడ 108 రావాలని చెప్పి చిన్న చిన్న ఉండలు చేస్తున్నాను. నాకు 108 కంటే ఎక్కువే అయ్యాయండి. 125 వరకు అయ్యాయి చిన్న చిన్న ఉండలు. గోధుమ పిండి, బియ్యం పిండి, అలాగే బొంబాయి రవ్వ కలిపి 3 కప్పులు అయ్యాయి కదండి. ఈ 3 కప్పులకి 2 కప్పుల బెల్లానికి 108 కంటే ఎక్కువే అయ్యాయండి ఈ అప్పాలు. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి, బాల్స్ లాగా ఇలా తప్పడగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా సమానంగా ఒత్తుకుని అన్నీ ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, స్వామివారికి నైవేద్యంగా పెట్టే అప్పాలు రెడీ అయిపోతాయి. ఏ పూజకైనా కూడా ఈ నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నూనె కాగిందండి, ఒక్కొక్కటిగా వేస్తున్నాను. వేసిన వెంటనే కదపకూడదండి. 1-2 నిమిషాలు వేగనివ్వాలి. కొద్దిగా పైకి పూరీలు ఎలా పొంగుతాయి అలా పొంగుతూ పైకి వస్తాయండి. వచ్చిన తర్వాత మనం తిరగేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడినన్ని చిట్టి చిట్టి అప్పాలు వేసుకోవాలండి. ఇవి మరి అరసల్లాగా తీయగా ఉండవండి, కొంచెం చప్పగానే ఉంటాయి. కానీ తీపి ఎక్కువ తినాలనుకుంటే ఇంకో 1/2 కప్పు బెల్లం వేసుకోవచ్చు.
కొద్దిగా వేగాయండి. రెండో వైపు తిప్పుకుంటున్నాను. ఇలా తిప్పుకుంటూ బాగా ఎర్రగా వేగేటట్టు వేయించుకోవాలి. వేగిపోయాయండి, తీసేద్దాం. తీసేసి టిష్యూ పేపర్ పైన వేసేస్తానండి. తర్వాత మరొక బ్యాచ్ వేస్తున్నాను. నెమ్మదిగా వేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదండి. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. వేగాయండి, తీసేస్తున్నాను. అయితే ఈ చట్రం పైన ఇంకో చట్రం పెట్టి గట్టిగా నొక్కితే ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుందండి. ఈ విధంగా చట్రం పైన ఇంకో చట్రం పెట్టి ఇలా నొక్కుకోవాలండి. ఆయిల్ అంతా దిగిపోతుంది. మరీ గట్టిగా నొక్కేయకూడదండి. మళ్ళీ బాగా బలంగా నొక్కేసామనుకోండి అప్పాలన్నీ కూడా చితికిపోతాయి. అప్పాలన్నీ రెడీ అయిపోయాయి. నేను టిష్యూ పేపర్ మీద వేసాను. ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చేసిందండి. అయినా కూడా ఇవి ఎక్కువగా ఆయిల్ పీల్చవు. చూడండి, లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఈ ఆంజనేయ స్వామి వారికే కాదు, ఏ స్వామి వారికైనా నైవేద్యంగా పెట్టడానికి అప్పాలని చేసుకోండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు చాలా మంది బియ్యం పిండితో చేస్తారండి, మేము కూడా చేస్తాము. అయితే ఈ రెసిపీ నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు. వాడు చెప్పినప్పటి నుంచి నేను ఈ విధంగా చేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.